వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. జనరల్గా పార్లమెంటు సమావేశాలు అనేవి ఎందుకు జరుగుతాయంటే మన ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి, చర్చించి పరిష్కారాలు కనుక్కోవడానికి ఒక వేదిక అనేది అది. కానీ ఈ మధ్యకాలంలో దాంట్లో గొడవలు, ప్రజాస్వామ్యాలు పక్కన పెట్టేసి ఏకంగా మన రాజ్యాంగ సంస్థల మీదే నిరాధారమైన ఆరోపణలు, బెదిరింపులు అయితే జరుగుతున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మన ఎన్నికల ప్రక్రియ మీద, ముఖ్యంగా ఈవీఎంల మీద ఏకంగా 11 ఆరోపణలు చేశారు. దాని మీద తెల్లారి పేపర్లు అన్నింటిలో కూడా 11 ఆరోపణలు అని చెప్పి భారీగా ఇచ్చారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేపుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని దొంగలతో పోల్చడం, అధికారులని బెదిరించడం, వాళ్ళని సస్పెండ్ చేసి పారేస్తాం మేము వస్తాయని చెప్పి చెప్పడం అనేది ఒక ప్రతి ఓటరు మనసులో కూడా ఒక డౌట్ అనేది వ్యక్తమవుతుంది. కానీ ఈ మాటల్లో అసలు నిజమెంత? ఈ వీడియోలో రాహుల్ గాంధీ చేసినటువంటి 11 ఆరోపణలు ఒక్కొక్కటిగా తీసుకొని వాస్తవాలతో ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు నిజాన్ని అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. రాహుల్ గాంధీ ప్రతి ఆరోపణ వెనక అసలు కథ ఏంటనేది నేను క్లారిటీగా మీకు వివరిస్తాను. ఎందుకంటే ఇది ఎవరో చెప్పిన నమ్మడం కాదు, వాస్తవాలు తెలుసుకొని స్పందించడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకున్నాను. ఫస్ట్ ఆయన చేసినటువంటి ఆరోపణ జాబితాను ఒకసారి చూద్దాం. స్క్రీన్ మీద చూడండి. 1, ఎన్నికల కమిషనర్లకు కొత్త రక్షణ కవచం మోడీ గవర్నమెంట్ కల్పించింది. 2వది, సిజేఐని కమిటీ నుంచి తొలగించారు. 3వది, ఈవీఎంలు చిప్పు మార్చేయొచ్చు. 4, ఈవీఎంలు బ్లూటూత్ ఉంటుంది. తర్వాత 5, ఈవీఎంలు ప్రపంచంలో ఎక్కడా లేవు. 6, ఈవీఎంల వల్లే కాంగ్రెస్ ఓటమి. 7, ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు. 8, ఈసీఐ ఇప్పుడు ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. 9, ఈవీఎంలను చూపించకూడదని చట్టంలో ఉంది. 10, ఈవీఎంలను ఎవరూ తాకలేరు. 11, సీసీటీవీ ఫుటేజ్ను 45 రోజుల్లోనే డిలీట్ చేస్తారు. చూశారు కదా, రాహుల్ గాంధీ చేసినటువంటి 11 ఆరోపణలు వెనుకున్నటువంటి అసలు నిజాలు ఏంటన్నది నేను ఇప్పుడు తేలుద్దాం, ఒక్కొక్కటి చేద్దాం. ఒక్కొక్క ఆరోపణని విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ ఆరోపణ ఏంటి? ఎన్నికల కమిషన్పై చర్యలు తీసుకోకుండా 2023లో కొత్త చట్టాన్ని మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది అని చెప్పేది ఫస్ట్ ఆరోపణ. ఎన్నికల అధికారులు చెప్పిన తప్పులు చేసినా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ పెట్టకుండా మోడీ ప్రభుత్వం 2023లో కొత్తగా చట్టం చేసి వాళ్ళని కాపాడుతోందని చెప్పేసి ఆరోపించారు. తాము అధికారులకు వస్తే ఆ చట్టాన్ని తీసేసి అధికారుల సంగతి చూస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే పార్లమెంట్ సాక్షిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే, ఎన్నికల కమిషనర్లు ఎలాంటి భయం కానీ నిష్పక్షపాతంగా కానీ పనిచేయడానికి అని చెప్పేసి వాళ్ళకి చట్టపరమైన రక్షణ కల్పించడం అనేది నిన్న మొన్న మోడీ వచ్చి చేసింది కాదు. 2023లో కొత్తగా తెచ్చిన చట్టం కాదు అది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని చెప్తుంది. ఈ స్ఫూర్తితోనే 1991లోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ది ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 1991 అని చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ది ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 1991 అనే చట్టాన్ని చేశారు. ఆ చట్టంలోని సెక్షన్ 16 ఏం చెప్తుందంటే, కమిషనర్లు మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకు న్యాయపరమైన రక్షణ అయితే ఇస్తుంది. 2023లో తెచ్చిన కొత్త చట్టంలో ఏముందంటే, ఈ పాత నిబంధనలు కొనసాగించింది తప్ప కొత్తగా అద్భుతమైనటువంటి వాళ్ళకి ఏవో ప్రొటెక్షన్ తీసుకొచ్చేమీ ఆయుధాలేమీ కల్పించలేదు. అయితే ఈ ఆరోపణ బట్టి మనకు తీర్పు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆరోపణ అనేది తప్పుదో పట్టించేలాగా ఉంది. దాదాపు 30 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని ఏదో నిన్న మొన్న కొత్తగా మార్చినట్టుగా 2023లో మోడీ మార్చినట్లుగా రాహుల్ గాంధీ చెప్పడం అనేది నిజాలను వక్రీకరించడం అవుతుంది. ఇక రెండవ ఆరోపణ, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా పెట్టుకోవడానికే నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని సిజేఐని తొలగించారని చెప్పేసి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆరోపించారు. ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ చూద్దాం. ఇక్కడ కూడా మనం చరిత్రని కాస్త సరిగ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1950 నుంచి, అంటే మనం ఫస్ట్ ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్చి 2023 వరకు కూడా ఇది మోడీ ప్రభుత్వం సవరించిందని చెప్తున్నటువంటి ఆ టైం వరకు కూడా, అంటే 73 ఏళ్ల పాటు ప్రధానమంత్రి అండ్ ఆయన మంత్రిమండలి సిఫార్సు చేసినటువంటి మేరకే రాష్ట్రపతి ఎలక్షన్ కమిషనర్ని నియమించేవాళ్ళు. ఈ పద్ధతిలో భారత ప్రధాన న్యాయమూర్తి పాత్ర అనేది, ఆయన రోల్ అనేది అక్కడ ఏమీ లేదండి. మార్చి 2023లో ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ పార్లమెంటు ఒక శాశ్వత చట్టం చేసేంత వరకు కూడా తాత్కాలికంగా మాత్రమే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఈ సిజేఐతో కూడినటువంటి ఒక కమిటీ నియామకాలు చేయాలని చెప్పింది. దీని ప్రకారం పార్లమెంటు ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023ని ఆమోదించింది. లోక్సభలో అంటే ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటంటే, అది సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది, కానీ ఆ తర్వాత మళ్ళీ 2023లో చట్టం చేసిన తర్వాత ఆ చట్టం ప్రకారం ఏంటంటే, ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి అండ్ లోక్సభలో అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నేత, ఇప్పుడు రాహుల్ గాంధీకే ఉంది ఆ పవరు,
ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీ అనేది కమిషన్ని ఎంపిక అయితే చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు తాత్కాలికంగా చేర్చింది సిజేఐని, అంతేకాని శాశ్వతంగా చట్టాల్లో చేర్చాలని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది కోర్టు స్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. తాత్కాలికంగా మాత్రమే ఆ తీర్పు ఇచ్చారు. మీరు పర్మనెంట్ చట్టం చేసేదాకా సిజేఐని కూడా పెట్టండి దాంట్లో అన్నారే తప్ప అదేమి ఇది కాదు. అంతకుముందు తీసేయడం అనేది అసలే కాదు. పైగా విపక్ష నేతని, అపోజిషన్ లీడర్ని కూడా తీసుకొచ్చి దీంట్లో చేర్చారు. అదొక తప్పు పని చేసినాం ఇప్పుడు మరి మోడీ గవర్నమెంట్. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్ష నాయకుడికి అవకాశం అనేది కల్పించారు ఎన్నికల కమిషనర్ నియామకాల్లో. ఇది అధికారికంగా ఇట్లాంటి అవకాశం కల్పించడం అనేది చట్టంలో 2023లో మోడీ గవర్నమెంట్ తెచ్చినటువంటి చట్టంలో అతిపెద్ద ముఖ్యమైనటువంటి మార్పు అనుకోవాలి. ఇక మూడో ఆరోపణ, ఈవీఎం లోపల ఉండే మైక్రో చిప్స్ను మార్చవచ్చు. ఈ ఆరోపణ ఏంటంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈవీఎం లోపల ఉన్నటువంటి చిప్స్ని మార్చేసి ఓటర్లను తారుమారు చేసేయచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు, ఓట్ చోరీ దగ్గర నుంచి కూడా. కానీ ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఇది వినడానికి ఈజీగా ఉన్న టెక్నాలజీ అంత ఈజీ కాదు, చాలా అసాధ్యం అది. మన ఈవీఎంలు వన్ టైం ప్రోగ్రామ్లో చేసినవి, అంటే ఓటీపీ వన్ టైం ప్రోగ్రామబుల్ అంటారు. మైక్రో కంట్రోల్ చిప్లు వాడతారు దీంట్లో. అంటే తయారీ సమయంలో ఒకసారి కోడ్ అంటూ ఎక్కించాక మళ్ళీ దాన్ని మార్చడం కానీ డిలీట్ చేయడం కానీ లేకపోతే కాపీ కొట్టడం కానీ అస్సలు సాధ్యమనేది కాదు. ఈ చిప్పులను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేసినాయి. ఈసీఐలు, తర్వాత బీఈఎల్ ఇలాంటి అత్యంత కఠినమైనటువంటి సెక్యూరిటీతో పకడ్బందీగా తయారు చేసినాయి. అంతేకాదు 2017 తర్వాత వచ్చినటువంటి M3 ఈవీఎంలలో ట్యాంపరింగ్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉందట. అంటే మిషన్ని ఆన్ చేసిన ప్రతిసారి కూడా అది తనకు తాను చెక్ చేసుకుంటుందట. ఏదైనా స్క్రూ లూజ్ అయినా లేదా ఏదైనా భాగం పనిచేయకపోయినా లేదా ఏదైనా మార్పులు చేశారని అనుకున్నా కానీ, అంటే వీళ్ళు అంటున్నట్టుగా ఈవీఎం అయితే పనిచేయడమే అయిపోతుంది. మరి ఈ ఆరోపణ అనేది కూడా పూర్తిగా విరుద్ధం. ఇది ఈవీఎం టెక్నాలజీ మీద సరైన అవగాహన లేకుండా చేసినటువంటి ఆరోపణ అనుకోవాలి. ఇక నెక్స్ట్ 4th ఆరోపణ, ఈవీఎంలో బ్లూటూత్ ఉందని ఒక బీజేపీ నాయకుడే ఒప్పుకున్నాడు. ఒక బీజేపీ నాయకుడే స్వయంగా ఈవీఎంలలో బ్లూటూత్ ఉందని వాటిని కనెక్ట్ చేయొచ్చు అని చెప్పారు ఆయన, రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఆరోపణలకు ఆధారంగా చూపుతున్నటువంటి వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి కాదు, పార్టీలో ఒక హోదాలో ఉన్నాడు కాదు, లేదా ఒక ముఖ్యమంత్రి హోదాను, మంత్రి హోదాను, లేదా సామాన్య కార్యకర్త. సరే, ఎవరైనా మాట్లాడవచ్చు. ఆయన మాటలకు పార్టీకి కానీ ఎన్నికల సంఘానికి కానీ ఎలాంటి సంబంధం అనేది లేదు. అసలు నిజం ఏంటంటే ఈవీఎంలు స్టాండ్ అలోన్ మిషన్లు అంటారు. అంటే వాటికి బ్లూటూత్ కానీ, వైఫై కానీ, ఇంటర్నెట్ కానీ ఎలాంటి కనెక్షన్స్ ఏవి ఉండవు. ఎన్నికల కమిషన్ ఇన్నిసార్లు చెప్పిందో విని ఇసుకొచ్చేస్తుంది ఆ కమిషన్ చెప్పినప్పుడల్లా. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం తీసుకొచ్చి అరే నిరూపించంటారా బాబు అని చెప్పి మేము వాళ్ళ ముందు ఈవీఎంలను పెట్టింది, బహిరంగంగా సవాళ్ళు విసిరింది, ఈవీఎంలు హ్యాక్ చేసి చూపించమని కోరింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. ఎవరో ఒక సాధారణ కార్యకర్త, బీజేపీ కార్యకర్త అయితే మాత్రం ఏదో చేసినటువంటి కామెంట్ను పట్టుకుని దాన్ని బీజేపీ మొత్తానికి ఆపాదించేసి దాన్ని ఒక అధికారిక ప్రకటనగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాత్రం ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పి తెలుస్తుంది. ఇంకా 5వ ఆరోపణ, ఈవీఎంలు ప్రపంచంలో ఎక్కడా లేవు, భారతదేశంలోనూ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. పెద్ద దేశాలను కూడా బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోతే మన దేశం మాత్రం ఇంకా ఈవీఎంలు పట్టుకుని ఏలాడుతుందని అన్నారు ఆయన. ఇది ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఇది కూడా పూర్తిగా నిజం అనేది కాదు. బ్రెజిల్, భూటాను, నమీబియా లాంటి దేశాలు మన దేశంలాగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అయితే వాడుతున్నాయి. అమెరికా, బెల్జియం, వెంజులా లాంటి దేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు రకాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అయితే వాడుకలో ఉన్నాయి. జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి కొన్ని దేశాల్లో గతంలో వాడి భద్రతా కారణాలతో ఆపేసినాయి. కానీ వాళ్ళు వాడిన మిషన్లకి మన మిషన్లకి చాలా తేడా ఉంది. వాళ్ళు వాడిన మిషన్లన్నీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండేవట. కానీ మన ఈవీఎంలు అలా కాదు, పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఈ ఆరోపణలు అవాస్తవం. మన దేశ ఈవీఎంల టెక్నాలజీ ప్రత్యేకమైంది అండ్ అనేక దేశాలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ను ఏదో ఒక రూపంలో అయితే ఉపయోగిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణ కూడా తప్పు. నెక్స్ట్ ఆరోపణ 6, ఈవీఎంల వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్లే బీజేపీ గెలుస్తుంది, లేకపోతే కాంగ్రెస్ గెలిచేదని చెప్పేసి పదే ఓట్ చోరీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇది చాలా ఈజీగా చేస్తున్నటువంటి ఆరోపణ అనుకోవాలి. ఎందుకంటే ఇదే ఈవీఎంలను ఉపయోగించి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలా గెలిచింది, 10 ఏళ్ల పాటు ఎలా చేసింది. ఈ మధ్య మరి పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, మరి కర్ణాటక కానీ, తెలంగాణ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది. ఇవి ఈవీఎంలతో మరి ఘన విజయం సాధించింది కదా, ఈవీఎంల మీద తప్పులు ఎందుకు పడుతున్నారు ఇప్పుడు? మరి ఇక్కడ కాంగ్రెస్ కాదుగా, బీఆర్ఎస్, బీజేపీ గెలవాలి కదా, బీఆర్ఎస్ కూడా కాదు, బీజేపీ గెలవాలి కదా. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ కూడా గెలవాల్సిన పరిస్థితి కాదు, బీజేపీయే గెలవాలి ఎప్పుడు. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంటే ఇదే ఈవీఎంలతో ఘన విజయం సాధించి
ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని గెలిచినప్పుడు ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పుకొని ఓడిపోయినప్పుడు మాత్రం అవి కుట్ర అనటం అనేది ఏం లాజికో నాకైతే అర్థం కావట్లేదు. ఇక ఈ ఆరోపణలు డబుల్ స్టాండర్డ్తో కూడుకున్నవంటే మనకి అర్థమవుతుంది. పూర్తిగా అబద్ధం. ప్రజా తీర్పుని గౌరవించకుండా మిషన్ల మీద నిందేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక ఆరోపణ 7, ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు. ఈవీఎంలను చాలా ఈజీగా హ్యాక్ చేసి ఓట్లను మార్చేయచ్చు అనే అభిప్రాయం జనానికి కల్పించే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే హ్యాకింగ్ అంటే సాధారణంగా ఒక నెట్వర్క్లోకి మన కంప్యూటర్లోకి లాంటి నెట్వర్క్లోకి ఎవరో వచ్చి మనని చేసుకొని ఈవీఎం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈవీఎంలు ఏ నెట్వర్క్ కూడా అనుసంధానం కనెక్ట్ అయి ఉండవు. అసలు ఇంటర్నెట్ అనేది దాంట్లో పనిచేయదు, బ్లూటూత్ పనిచేయదు, వైఫై పనిచేయదు, ఏది పనిచేయదు అని చెప్తున్నారు. అవి స్టాండ్ అలోన్ అని చెప్తున్నారు. ఆ స్టాండ్ అలోన్ పరికరాలు అందువల్ల వాటిని రిమోట్గా కూడా హ్యాక్ చేయడం అనేది అసాధ్యం. పైగా మనం మార్చిన తర్వాత చెప్పాం కదా, దాంట్లో ఏదైనా చిన్న ఒకవేళ పక్కన ఇరిగినా కానీ అది పనిచేయడం మానేస్తుందట. అంత స్టాండర్డ్గా ఉంటాయి. ఫిజికల్గా ట్యాంపర్ చేసే అవకాశం లేకుండా చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. పోలింగ్కి ముందు ఏం చేస్తారంటే పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ కూడా నిర్వహిస్తారు. అంటే ఇది కరెక్ట్గా ఈవీఎం పనిచేస్తుందా లేదా అని. వాడు వీడొకటి కొట్టిన తర్వాత అక్కడ రెండు లేకపోతే బీజేపీకి ఎక్కువ లేకపోతే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అవి తప్పు వస్తున్నట్టే లెక్క. మనం వేసిన ఓట్లు ఎన్ని ఉన్నాయో అట్లా కనపడాలి కాబట్టి మాక్ పోల్ చేస్తారు. మాక్ పోల్ చేసిన తర్వాత బాగానే ఉంది సార్ అని చెప్పేసి ఏజెంట్లు అందరూ అన్న తర్వాత, అన్ని పార్టీల ఏజెంట్లు అన్న తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ చేసేసి మొత్తం అంత పాత అంతా చెరిపేసి అప్పుడు మళ్ళీ ఎన్నికలకి పోలింగ్కి స్టార్ట్ చేస్తారు దాన్ని. ఈ ప్రక్రియ అంతా కూడా పోలింగ్ ఏజెంట్ల ముందే ఉంటుంది. తర్వాత దాన్ని సీల్ చేస్తారు. కౌంటింగ్ రోజు కూడా ఆ సీల్డ్ అన్ని కూడా వాళ్ళ ముందే ఓపెన్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా కెమెరాల్లో రికార్డ్ చేస్తారు, సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ చేస్తారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య జరుగుతుంది. మరి ఈ ఆరోపణలన్నీ కూడా టెక్నికల్ పరంగా నిరాధారమైనవే. జనంలో అనవసరమైన భయాలు కానీ అపోహలు సృష్టించడానికి ఈ ప్రచారం జరుగుతుందని అనుకుంటున్నాం. ఆరోపణ 8, ఎన్నికల సంఘం ఈసీఐ ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఎన్నికల సంఘం తన స్వతంత్రం కోల్పోయి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఎన్నికల సంఘం నియామకాల మీద జరిగేటువంటి చర్చ అనేది ఈ రోజు జరిగింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మరి 75 ఏళ్ల పైన ఉంది. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా ఇలాంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడికి అపోజిషన్ లీడర్కి అవకాశం కల్పించడం, సెలక్షన్ కమిటీలో అవకాశం కల్పించింది కూడా మోడీ గవర్నమెంటే 2023లో. ఇది పారదర్శకతను పెంచే చర్య. నిజంగా వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటే ప్రతిపక్ష నేతకి మరి అప్పట్లో కమిటీలో స్థానం ఎందుకు ఇస్తారనేది తెలుసుకోవాలి. ఈ ఆరోపణ అనేది కూడా వాస్తవానికి విరుద్ధంగా ఉంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త చట్ట నియామక ప్రక్రియ అనేది ప్రతిపక్షానికి కూడా భాగస్వామ్యం అయితే కల్పించింది. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది, కానీ అన్ని వివరణలు కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దయచేసి ఒక వీడియోకి లైక్ బటన్ కొట్టండి. ఇంకా 9, 10 ఆరోపణలు చూసుకుంటే ఈవీఎంలని ఎవరికి చూపించరు, తాకలేరు, తెరవకూడదు అనేది ఆరోపణ ఏంటంటే ఈవీఎంలు అత్యంత రహస్యంగా ఉంచుతారు, ఓటర్ తప్ప దాన్ని ఎవరు తాకలేరు, చూడలేరు అనే భ్రమ కల్పిస్తున్నారని చెప్పేసి అని అంటున్నాడు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఇది పచ్చి అబద్ధం. ఎన్నికల ప్రక్రియ ట్రాన్స్పరెన్స్గా జరగాలని ఇలా రూపొందించారు. అనేక దశల్లో రాజకీయ పార్టీల ఏజెంట్లను చెప్పుకున్నాం కదా, ఈవీఎంలు చూపించి తనిఖీ చేసే అవకాశం ఇస్తారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఎఫ్ఎల్సీ అంటారు. ఇది ఎన్నికల కొన్ని నెలల ముందే పార్టీ ఏజెంట్ల ముందే ప్రతి ఈవీఎంను ఇంజనీర్లు చెక్ చేస్తారు. రెండోది అంటే కమిషనింగ్, అభ్యర్థుల పేర్లు కానీ సెట్ చేసేటప్పుడు, ఈవీఎంలో సెట్ చేసేటప్పుడు ఏజెంట్లు కూడా అక్కడే ఉంటారు. మూడోది వచ్చేసరికి మాక్ పోల్ అప్పుడు, అంటే పోలింగ్ జరిగే రోజు ఉదయం ఏజెంట్లు స్వయంగా కొన్ని నోట్లు వేస్తారు. ఆ ఈవీఎం ఫలితాన్ని వీవీపాట్లో కానీ ఆ పైన దాంట్లో కానీ వచ్చి సిప్పులతో కూడా పోల్ చూసుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఈ ఆరోపణలో మరి నిజం అనేది లేదు. ప్రతి దశలో కూడా రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఈవీఎంలు దగ్గరుండే పరిశీలన చేస్తారు. మీ కాంగ్రెస్ పార్టీ, మీ బీజేపీ పార్టీ, మీ టీడీపీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని చేస్తారు. 11వ ఆరోపణ సీసీటీవీ ఫుటేజ్ని 45 రోజుల తర్వాత ధ్వంసం చేస్తారు అని చెప్పి ఆరోపణ. ఎన్నికల అక్రమాలపై కోర్టుకు వెళ్లేలోపే ఆధారంగా ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని 45 రోజులకే డిలీట్ చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక అంటే 45 రోజుల్లోపు మాత్రమే ఎన్నికల పిటిషన్ వేయాలనేది 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద దశాబ్దాలుగా అది అమల్లో ఉంది. ఇప్పుడు ఆ చట్టం అనేది అంటే మనకు ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు మనం ఓడిపోయాము, లేకపోతే మనం గెలిచాము, లేదా ఏదైనా మనం ఓడిపోయిన వాళ్ళే వేస్తారు సాధారణంగా. ఆ గెలిచినోడు అనవసరంగా ఏదో తప్పులో గెలిచాడు, లేకపోతే కౌంటింగ్ పొరపాటు జరిగింది, ఇట్లాంటి ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే 45 డేస్లో ఎన్నిక పూర్తయి వాళ్ళకి ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 45 డేస్లో మీరు కంప్లైంట్ చేసుకోవాలి, కోర్టులో కంప్లైంట్ చేయాలి. ఆ 45 డేస్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల కమిషన్ డిలీట్ చేయదు. ఒకవేళ 45 రోజుల తర్వాత
దాఖలు చేయకపోతే మాత్రం కొన్ని రికార్డులని, ముఖ్యంగా స్టోరేజ్ ఎక్కువ తీసుకునేటువంటి సీసీ ఫుటేజ్ని కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అయితే తొలగిస్తారు. దీంట్లో మోడీ ప్రభుత్వం చేసేది ఏమి ఉండదు. దశాబ్దాలుగా పాటిస్తున్నటువంటి ఒక సాధారణ పరిపాలన ప్రక్రియ ఇది. అన్ని రికార్డులు కూడా నాశనం చేయరు. దీంట్లో కూడా ఈవీఎంలు తర్వాత ఇతర ముఖ్యమైనటువంటి పత్రాలను చాలా కాలం భద్రంగానే ఉంచుతారు. ఒక సీసీటీవీ ఫుటేజ్నే తొలగిస్తారంటే అది కారణం అది. వాళ్ళు వేయకపోతే, ఎవరు పిటిషన్ వేయకపోతే సీసీటీవీ ఫుటేజ్ దాయాలంటే జీబీలు అవుతాయి, ఆడ మొత్తం నిండిపోతుంది. ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు దాన్ని? అందువల్ల ఇది ఒక సాధారణ పరిపాలన ప్రక్రియను కుట్రగా చిత్రీకరించే ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పేసి ఆరోపణ అయితే అవాస్తవం. 11 ఆరోపణలో చాలా వరకు పూర్తిగా అబద్ధాలు లేదా వాస్తవాలను వక్రీకరించి చెప్పినవే అని మీకైతే అర్థమై ఉంటుంది. పార్లమెంట్ లాంటి గౌరవప్రదమైనటువంటి వేదికల నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు మరో మాట మాట్లాడడం అనేది వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయేటట్లుగా చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి ఆరోపణలు పార్లమెంట్ చేస్తే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పొజిషన్ వస్తుంది. కాబట్టి కొంతమంది లీడర్లు ఏం చేస్తారంటే చట్టసభల్లో యథేచ్ఛగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి అంశాలు నా సొంత అభిప్రాయాలు కాదు. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం అధికారిక డేటా, మన రాజ్యాంగం చేసినటువంటి చట్టాలు అండ్ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి చరిత్ర, ఇవన్నీ చెబుతున్నటువంటి నిజాలు. ఈ నిజాలు తెలుసుకొని ఆలోచించి స్పందించడం ఒక బాధ్యత గల ఓటర్గా మన కర్తవ్యం, నా కర్తవ్యం కూడా అనుకుంటున్నా. ఈ వీడియోలో అంశాలని ఫేస్బుక్లో చాడా శాస్త్రి గారి పోస్ట్ నుంచి కొన్ని తీసుకున్నాను నేను. శాస్త్రి గారు కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. అలాగే మరిన్ని ఫ్యాక్ట్ చెక్ వీడియోల కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.